వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డల గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అది సిబిఐ కోర్టు కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హత్యకి సంబంధం లేదు అని. అంటే అత్యున్నత న్యాయస్థానాలు చెప్పినా మీకు అనవసరం, అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినా మీకు అనవసరం. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా? వివేకానంద రెడ్డి గారి హత్య మా గవర్నమెంట్లో దర్యాప్తు జరిగింది, మా గవర్నమెంట్లో దర్యాప్తు చేశారు. తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది, మీ ప్రభుత్వం ఉంది, సెంట్రల్లో కూడా మొత్తం మీ కూటమే ఈరోజు మీ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని చెబుతుంటే, అంటే మీరు ఒక అబద్ధపు స్క్రిప్ట్ ఎంచుకున్నారు కాబట్టి ఆ అబద్ధపు స్క్రిప్ట్ ని ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాము, ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడైనటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరికి సంబంధించి లాయర్ ఎవరు? దస్తగిరి లాయర్ ఎవరు? సిద్ధార్థ లూథ్రా. సిద్ధార్థ లూథ్రా అంటే గుర్తొచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. మరి అటువంటి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకుడు దస్తగిరి లాయరు సిద్ధార్థ లూథ్రా గారు అవునా కాదా? ఇదే దస్తగిరిని మీ ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి డిబేట్లు చేసింది మీ ఎల్లో మీడియా అవునా కాదా? దీనికి సమాధానం చెప్పండి.